డబ్బుని మీ లైఫ్‌లోకి ఎక్కువగా ఆకర్షించడానికి, అలాగే మీ ఆదాయం రెట్టింపు అవ్వడానికి మీరేం చేయాలి? ఎలా మీ ఆలోచనలు ఉంటే మీ ఆదాయం రెట్టింపవుతుంది? అన్న విషయాలని ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ చాలా అద్భుతంగా మీ లైఫ్‌లోకి మనీ ఫ్లోని ఎక్కువగా పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని చివరి పాయింట్ వరకు మిస్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా లైఫ్‌లో ఉన్న ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా, మనీ ప్రాబ్లమ్స్ నుంచైనా, ఎటువంటి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ నుంచైనా ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. చాలామంది కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని చూస్తున్నారు, వీడియోస్ ఫాలో అవుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా కష్టపడ్డాను. డబ్బు గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఎంత కష్టపడుతున్నా సరే డబ్బు రావట్లేదు అని ఆలోచించి అలసిపోయారా? గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా నేను ఎంత కష్టపడినా సరే డబ్బులు రావు. నేను ఎంత కష్టపడినా సరే నేను కోటీశ్వరుని కాను, ధనవంతుని కాను, నా ఇన్‌కమ్ పెరగదు అని ఆలోచించి ఫీలయ్యి, అలసిపోయి ఇక చాలు, ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసారా? అలాంటి వాళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కష్టపడితేనో, ఎన్నో ఎఫర్ట్స్ పెడితేనో డబ్బులొస్తాయి, మనీ పెరుగుతుంది, మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది అన్న అపోహ నుంచి బయటికి రండి. ఎందుకంటే కష్టపడితే డబ్బులొస్తాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి, డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి? ఏ విధంగా మీరు ఆలోచిస్తే, ఏ విధమైన తెలివితేటలు ఉపయోగించి, ఎలాంటి స్మార్ట్ వర్క్ చేసి డబ్బుని పెంచుకోవాలి, ఇన్‌కమ్ సోర్సెస్‌ని పెంచుకోవాలి అని మీరు ఆలోచిస్తారా? అప్పుడు మాత్రమే మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డబ్బుని ఎక్కువగా ఆకర్షించడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నేను చెబుతాను. వాటిని గనక మీరు అర్థం చేసుకున్నారు అంటే, మీ ఆదాయం పెరగడమే కాకుండా, మీరు ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. అంటే డబ్బు పట్ల మీరు ఆలోచించే విధానం మారుతుంది. అది గనక మారింది అంటే, మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. డబ్బు ఫ్లో ఆటోమేటిక్‌గానే స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్స్ ఏంటో ఒక్కొక్కటి చెబుతాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డబ్బు అనేది బయట నుంచి రాదు. డబ్బుని ఆకర్షించే శక్తి, డబ్బు అనేది మనలోనే ఉన్నది అన్న విషయాన్ని గుర్తించండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను బాగా డబ్బు సంపాదిస్తే, నేను బాగా డబ్బు అట్రాక్ట్ చేసి లేదంటే డబ్బు బాగా సంపాదిస్తే నా జీవితం మారిపోతుంది అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ముందు మీ ఆలోచనలు మారితేనే డబ్బు అనేది మీ లైఫ్‌లోకి ఎక్కువగా వస్తుంది. డబ్బుని ఎక్కువగా ఆకర్షించగలరు అన్న విషయం మర్చిపోకండి. అంటే డబ్బొస్తే జీవితం మారిపోతుంది అని కాదు. ముందు మీ ఆలోచనలు మారితే, ముందు మీరు మారితే, మీలో ఉన్న మీ శక్తిని గుర్తించగలిగితే, అప్పుడు మీ జీవితం మారుతుంది. మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని గనక మీరు ఒక క్వెషన్ వేసుకుంటే, మీరు సంపాదిస్తున్న డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? లేదంటే మీరు డబ్బుని కంట్రోల్ చేస్తున్నారా? రెండిట్లకి చాలా తేడా ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే డబ్బుని ఆకర్షించలేరు. డబ్బుని మనం కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి అంటే ప్రేమతో. డబ్బుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా డబ్బు మనకి బానిసలాగా మారుతుంది. మన సర్వెంట్‌లాగా మారుతుంది. అంటే చెప్పడానికి ఏదో మీకు సిల్లీగా అనిపించొచ్చు కానీ ఇది నిజం. డబ్బు వెనకాతల పరిగెట్టే కొలది డబ్బు దూరంగానే వెళుతుంది. డబ్బుని ప్రేమిస్తూ మనం అట్రాక్ట్ చేసే మెంటాలిటీ ముందు చెప్పాను ఒక పాయింట్. మనం ఆలోచించే విధానం మారితే డబ్బు మన వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది. అంటే మనల్ని మనీ కంట్రోల్ చేయడం కాదు. డబ్బుని మనం కంట్రోల్ చేయాలి. అంటే అలాంటి శక్తిని పెంచుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరిలోని ఈ శక్తి ఉంది. కానీ దానిని గుర్తించక బయట వెతుకుతూ ఉంటారు. డబ్బనేది బయటే ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ లోపట ఉన్న శక్తిని, ఆలోచన శక్తిని బయటికి తీసి దానిని పెంచుకోగలిగితే అప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేయగలరు. ఆలోచన విధానం ఎలాగుండాలంటే డబ్బులు సంపాదించడం, డబ్బును దాచుకోవడం ఇది కాదు. డబ్బుతో పని చేపించండి. ఎలాగంటే మీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసాం, ఎక్కడ కరెక్ట్‌గా దానిని ఉపయోగిస్తున్నాం అన్న విషయం గనక మీకర్థమైతే అప్పుడు డబ్బే పిల్లల్ని పుట్టిస్తుంది అని అంటారు. అంటే డబ్బే ఇంకా పని చేసి
ఇంకా ఎక్కువ డబ్బును తీసుకొస్తుంది అంటారు. కాబట్టి వచ్చిన ఇన్‌కమ్‌ని లేదంటే సంపాదించిన డబ్బుని ఎక్కడ పెడుతున్నాము, ఏమి చేస్తున్నాము అన్న విషయం మీద ఒక స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. ఆ విషయం అర్థం చేసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే డబ్బుని సంపాదించాలి. ఉన్న దాంట్లోనే ఇంకా ఎలా సంపాదించాలి? రోజుకి 10 అవర్స్ కష్టపడుతున్నాను. దాన్ని 14 అవర్స్ ఎలా కష్టపడాలి? 18 గంటలు ఎలా కష్టపడాలి? ఎంత కష్టపడితే ఎంత పెరుగుతుంది నా ఇన్‌కమ్? రోజుకెంత పెరుగుతుంది? నెలకెంత పెరుగుతుంది? అని ఆలోచిస్తారు తప్ప డబ్బుని సృష్టించి అవకాశ మార్గాల వైపు ఆలోచన కూడా తీసుకువెళ్లరు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అందరూ చాలామంది ఒక ఇన్‌కమ్ సోర్స్ వైపు ఆలోచిస్తారు తప్ప ఇంకా చాలా దారులున్నాయి. ఎన్ని వేస్‌లో నేను డబ్బుని ఆకర్షించగలను? ఎన్ని వేస్‌లో నా లైఫ్‌లోకి డబ్బుని తీసుకురాగలను? అన్న విషయాన్ని కనీసం మైండ్‌లోకి కూడా తీసుకురారు. అన్న ఆలోచన కూడా రాదు. అంటే డబ్బు అనేది ఒక మార్గంలోనే కాదు చాలా మార్గాలలో వస్తాది అన్న విషయం మీకు అర్థమైతే అప్పుడు మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. అప్పుడు మీకు తెలియకుండానే చాలా సోర్సెస్ నుంచి డబ్బు అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. అదే కదా డబ్బు అనేది రెట్టింపవ్వడం. అంటే మీ ఆదాయ మార్గాలు పెరగడం, మీకొచ్చే ఇన్‌కమ్ పెరగడం అంటే. అర్థం చేసుకోండి. చాలా సింపుల్. చాలా మందికి తెలీదా అంటే తెలుసు. కానీ అప్లై చేసి దానిని రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడంలోనే ప్రాబ్లమ్. అందుకే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తా చూడండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఖర్చులను తగ్గించాలి. గుర్తుపెట్టుకోండి ఖర్చులను తగ్గిస్తే ఇన్‌కమ్ పెరిగిపోతుంది. సేవింగ్స్ పెరిగిపోతాయి అనుకుంటారు. కానీ చాలా ఇంపార్టెంట్. ఖర్చులను తగ్గించాల్సిన అవసరం లేదు. అంటే ఖర్చులను తగ్గిస్తే ఇన్‌కమ్ పెరిగిపోతుంది, సేవింగ్స్ పెరిగిపోతాయి, ఆదాయం ఇంప్రూవ్ అయిపోతుంది అనే ఆలోచన నుంచి బయటికి రండి. అర్థం లేని ఖర్చులను, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించండి. ఖర్చు ఎలాగుండాలంటే మీ స్థాయిని పెంచేటట్టు ఉండాలి. తప్పు లేదు. మీ స్థాయిని తగ్గించేటట్టు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఖర్చుల్ని తగ్గించడం కాదు, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించండి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి ఆనందంగా. ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో విశ్వ నియమాల్లో ఒక పాయింట్. ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఖర్చు పెట్టండి. ఎక్కడ అనవసరమో, ఎక్కడది వేస్ట్ అనుకుంటారో అక్కడ తగ్గించండి. అది ఇంపార్టెంట్. అంతేకాని కోరికలను చంపేసుకొని, మీ ఆనందాన్ని సాక్రిఫైస్ చేసి ఖర్చులను తగ్గించుకుంటాము. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వాల్సిన బేసిక్ సరదాలను కూడా ఆపేస్తాము. అది కాదు ఇంపార్టెంట్. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఖర్చు పెట్టడం ఎలాగుండాలి అంటే, పక్కవాడికి ఏదో డాబు చూపిచ్చడానికి, ఏదో గొప్ప చూపిచ్చడానికి ఇలా ఉండకూడదు. మన ఆనందం కోసం ఖర్చు పెట్టగలగాలి. అంటే ఆ ఖర్చు పెట్టిన ప్రతీదీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అనుకుందాం. లేదంటే ఒక మంచి లగ్జరీ బైక్ అనుకుందాం. అది ఖర్చు పెట్టాము, దానికోసం ఇన్వెస్ట్ చేశామంటే మనం మనస్ఫూర్తిగా ఆనందపడే విధంగా ఉండాలి తప్ప, పక్కవాడికి గొప్ప చూపిచ్చడానికి చూపించి, ఆ ఖర్చు పెట్టి తర్వాత మనసులో బాధపడ్డామనుకోండి, నిజంగా అది కరెక్ట్ అయిన ఖర్చేనా? కాదు కదా! అంటే డాబుల కోసం, గొప్ప కోసం కాకుండా మిమ్మల్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఖర్చు పెట్టారా? తప్పు లేదు. రెండిట్లకి చాలా తేడా ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఫైనల్‌గా చెప్పేది ఒక్కటండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. డబ్బు యొక్క నియమాలను తెలుసుకోండి. భావోద్వేగాలు, మీ ఆలోచనలు, మనస్ఫూర్తిగా డబ్బు పట్ల మీకు ఉన్న ఫీలింగ్స్ ఎలాగుంటున్నాయి? చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. డబ్బుని అట్రాక్ట్ చేయాలి, ఆదాయ మార్గాలను పెంచుకోవాలి, మీ ఇన్‌కమ్ డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అంటే డబ్బు పట్ల మీరు ఎలా ఆలోచిస్తున్నారు? డబ్బు పట్ల మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి? ఇన్నర్ ఫీలింగ్స్ ఎలాగున్నాయి? బయట చూపించేది కాదు, లోపట ఎలా ఫీల్ అవుతున్నారు? డబ్బు అయిపోతుంది, ఖర్చు అయిపోతుందని ఫీల్ అవుతున్నారా? లేదంటే డబ్బు నేనెంత ఖర్చు పెట్టినా నా దగ్గరికి యూనివర్స్ పంపిస్తుంది అనే ఫీలింగ్‌తో ఉన్నారా? ఇలాంటి భావోద్వేగాలంటే డబ్బు యొక్క నియమాలను కరెక్ట్‌గా మీరు అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోకి మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్‌గా ఒక్క విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చాలా సార్లు చెప్పాను కూడా డబ్బుని కష్టపడితే కాదు, ఇష్టపడితే సంపాదించగలం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నిజంగా కష్టపడితేనే చెయ్యాలి, కష్టపడితేనే డబ్బులు బాగా వస్తాయి అంటే చాలామంది సొసైటీలో చాలా కష్టపడుతూ ఉంటారు రోజు. మరి ఆళ్ళకెంత ఇన్‌కమ్ రావాలి? ఎంత డబ్బులు పెరగాలి వాళ్ళ దగ్గర? మరాళ్ళు అలాగే ఉండిపోయారు కదా! అంటే ఎక్కడ ఇన్‌కమ్ సోర్సెస్ పెంచుకోవాలి? ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే
డబ్బు పెరుగుతుంది, ఏ విధంగా ఆలోచిస్తే డబ్బుని అట్రాక్ట్ చేయగలం అనే మైండ్ సెట్‌ని పెంచుకోగలిగితే ఆటోమేటిక్‌గా లైఫ్‌లోకి మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. మీ ఆదాయం డబల్ కాదండి, త్రిపుల్ అవుతుంది. ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కష్టపడితే కాదు, ఇష్టపడితే డబ్బు మన లైఫ్‌లోకొస్తుంది అన్న విషయం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.